రంజన్ అనే అతను ఒక టీవీ కొన్నాడు. టీవీ ఎంత కొన్నాడు? 22,500 రూపాయలకు టీవీ కొన్నాడు. 22,500 రూపాయలకు టీవీ కొన్నాడు. దాని తర్వాత కొన్న తర్వాత షాపు నుంచి ఇంటికి టీవీ తీసుకురావడానికి 800 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఇచ్చాడు. 22,500 రూపీస్కి టీవీ కొన్నాడు. టీవీని షాప్ నుంచి ఇంటికి తీసుకురావడానికి 800 రూపాయలు ఖర్చు అయింది. మళ్ళీ టీవీని ఓపెన్ చేసి ఇన్స్టాలేషన్ చేయడానికి 1000 రూపాయలు ఖర్చు అయింది. అంటే అతను మొత్తము ఈ టీవీ మీద పెట్టిన మొత్తం ఖర్చు ఎంత? కొన్నదేమో 22,500, కొన్నదేమో 22,500, ఇదేమో 800, ఇదేమో 1000 ప్లస్ 800 1800 అవుతే ఇది ఎంత అవుతుంది సార్? 24,300 అవుతుంది. 24,300 ఇది కాస్ట్ ప్రైస్. అంటే మొత్తము ఆ టీవీ మీద అతను ఖర్చు పెట్టింది 24,300. దాని మీద అతనికి ఎంత వచ్చింది లాభము? 20%. అంటే 100 రూపాయలకు ఒక వస్తువుని కొంటే దాని మీద లాభము 20. అంటే ఎంతకు అమ్ముతున్నాడు? 120కి అమ్ముతున్నాడు. 2 3s are 6. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఒకటే ఒక ఆప్షన్లో యూనిట్ డిజిట్ 6 ఉంది. ఒకటే ఒక ఆప్షన్లో యూనిట్ డిజిట్ 6 ఉంది. మొత్తం అతను టీవీని షాపు నుంచి కొని ఇంటి దగ్గర పెట్టి వాల్ మీద ఇన్స్టాల్ చేయడానికి మొత్తం ఆయనకు ఖర్చు ఎంత వచ్చింది? 24,300. ఇదేమో కొన్న ధర. అదే కొన్న ధర 100 అవుతే దాని మీద లాభము 20. అంటే అమ్మిన ధర ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 3. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 2. 3 2 ఎంత? 6. ఆన్సర్ రైట్ మోస్ట్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 6. ఇక్కడ 2000లో చూడొచ్చు సార్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత సార్? 6. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే డిజిటల్ సమ్ కూడా చూడొచ్చు. డిజిటల్ సమ్ కూడా చూడండి. 24,300. 24,300 దాని డిజిటల్ సమ్ ఎంత? 2 + 4 6. 6 + 3 ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్. 9 ఇంటూ ఎనీ నంబర్. డిజిటల్ సమ్ ఎంత? 9. ఆన్సర్లో డిజిటల్ సమ్ 9 ఏముంది? ఇది 8 + 1 9, ఇది 2, ఇది కాదు. 5 + 1 6 8 9 17, ఇది కాదు. సో కాబట్టి డిజిటల్ సమ్ 9. డిజిటల్ సమ్ 9 అయినా ఉండొచ్చు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6 అయినా అయి ఉండొచ్చు. 6 అయినా అయి ఉండొచ్చు. 9 భాజనీయత సూత్రం చేస్తే 9 యొక్క కారణాలకు సంబంధించి ఏదైనా చూసుకోవచ్చు. 9కి ఒక భాజనీయత సూత్రం ఉంటే 9 యొక్క కారణాంకాలకు కూడా సేమ్ భాజనీయత సూత్రం ఉంటుంది.